పుష్ప తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్ వైరల్ స్టార్ రా నేను. బాగా ముదిరిపోయావు. పూర్తిగా వీడియో చూడండి, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ప్రేక్షక అభిమానులకు కనువిప్పు లాంటి పాట. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. అది చాలా చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. సాంగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఒకసారి ఆ సాంగ్ ఒకసారి చూద్దాం. పాడు గజాల. ఓకే 1 minute సార్. టికెట్లు మేమే కొనాలి. అరే సీను, సినిమా సూపర్ హిట్, లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. సాగులు మేమే కావాలి. సప్పట్లు మేమే కొట్టాలి. క్లాప్స్ బా. సాగులు మేమే కావాలి. సంపదన మీరే కావాలి. ఇది వ్యాపారం, నా దందా అంతా. మీ పైసాతోనే పానం కట్టర పెద్ద మనుషులు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. మీరు జైలుకెళ్ళిన భగతు సింగుల పోగులు కొట్టాలి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పైసాతోనే పానం కట్టర పెద్ద మనుషులు. ఎప్పుడు చూసినా పైసలు 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 అని చస్తావెందుకు రా. మధ్యలో నా పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. మీ వల్లే చచ్చిన మనిషిని చూడరావు మనసులు. వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు. ఇక్కడ గందరగోళం. బుద్ధి ఉందా, బుర్ర ఉందా, మానవత్వం ఉందా? నీ గేటు ముందు పోటుగాళ్ళు క్యూలు కట్టాలి. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావేంట్రా. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. కటౌట్లు మేమే కట్టాలి. గెటౌట్లు మాకే దక్కాలి. యాడ దొరికింది సంతరా ఇదే. సెల్ఫీలు మేమే అడగాలి. సింపులు మాయే వలగాలి. మీ బౌన్సర్లతో బలుపు చూపి బయటకు నొక్కాలి. జర యాదుంచుకో ఏ సినిమైనా మేమే తెగాలి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు.